నమస్కారం. సుఖీభవకు స్వాగతం. అల్జీమర్స్ ఈ మతిమరుపు జబ్బు రావటానికి మెదడుకు సంబంధించిన సమస్యే కావచ్చు, కానీ అది అక్కడితోనే ఆగిపోదు. జ్ఞాపకాల్ని తుడిచేయటంతో పాటు మానసికంగానూ కుంగదీస్తుంది, ప్రవర్తనను కూడా గణనీయంగా మార్చేస్తుంది. కాబట్టే ప్రస్తుతం కుంగుబాటు, నిరాసక్తత, కోపం, భ్రాంతి వంటి వాటిని కూడా అల్జీమర్స్ లక్షణాలుగా పరిగణిస్తున్నారు. వీటి తీవ్రతను బట్టి విషయగ్రహణ సామర్థ్యం క్షీణించే వేగాన్ని, ఇతరుల మీద ఆధారపడటాన్ని, జీవన కాలాన్ని కూడా అంచనా వేస్తున్నారు. మెదడు నిర్మాణంలో, పనితీరులో మార్పులకు, నాడీ మానసిక సమస్యలకు బలమైన సంబంధం ఉంటున్న నేపథ్యంలో వీటికి రోజురోజుకి ప్రాధాన్యం పెరుగుతోంది. మలి వయసులో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మహామతిమరుపు అల్జీమర్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి అంటేనే జ్ఞాపకాల సమాహారం. జ్ఞాపకాల తోడు లేకపోతే జీవితమే మోడువారుతుంది. మన ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి పని వీటితో ముడిపడిందే. అంతటి కీలకమైన జ్ఞాపకాలను సమూలంగా తుడిచిపెట్టేస్తుంది అల్జీమర్స్. వృద్ధాప్యంలో దాడి చేసే ఇది కన్నవారిని, కట్టుకున్న వారిని గుర్తుపట్టలేని స్థితికి తీసుకొస్తుంది. తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా రకాల్లో అల్జీమర్స్ కూడా ఒకటి, ప్రధానమైంది కూడా. డిమెన్షియా బాధితుల్లో దాదాపు 60 నుంచి 70% మందిలో కనిపించేది ఇదే. 65 ఏళ్లు పైబడ్డ వారిలోనే అల్జీమర్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది శారీరకంగా కన్నా కూడా మానసికంగా, ప్రవర్తనా పరంగానే ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఈ జబ్బుతో బాధపడే వారికే కాదు, కుటుంబానికి, వారిని కనిపెట్టుకునే వారికి కూడా చిక్కులు తెచ్చిపెడతాయి. అందువల్ల వీటి గురించి తెలుసుకొని ఉండడం మంచిది. లేకపోతే అల్జీమర్స్తో బాధపడే వారిని అపార్థం చేసుకోవడానికి ఇది దారితీస్తుంది. జబ్బు గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అల్జీమర్స్ బాధితుల్ని అంత బాగా అర్థం చేసుకోవడానికి, మరింత అండగా నిలవడానికి తోడ్పడుతుంది. అల్జీమర్స్ వ్యాధి భారతదేశంలో చాలా ప్రబలి ఉంటూ ఉంది. ఎందుకంటే భారతదేశంలో పెద్ద వయసు పైన వాళ్ళ సంఖ్య పెరుగుతున్న కొలది అల్జీమర్స్ వ్యాధి కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పట్లో దగ్గర ఒక 8 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. అంటే ఇది 140 crores ప్రజలకి సంఖ్య మరి ఎక్కువే, కానీ మరి అది అలా పెరిగిపోతుంది. ఇంకా 2050 సంవత్సరానికల్లా దగ్గర 15 మిలియన్ పెరుగుతుంది భారతదేశంలో అని అంచనా. ఇది 70-75% ఇప్పుడు అల్జీమర్స్ అన్నది డిమెన్షియా అంటే మతిమరుపు వ్యాధులు ఒక విభాగం లాంటిది. దానిలో వాస్కులర్ డిమెన్షియా అని, లెవీ బాడీ అని చాలా ఉన్నాయి. కానీ అందరికీ తెలిసేది, అందరికీ బాగా వాడుకలో ఉండేటువంటి వ్యాధి పేరు అల్జీమర్స్ వ్యాధి. ఇది ఆయన ఎప్పుడో ఒక ఫార్మసిస్ట్, ఆయన జో అల్జీమర్స్ అని ఆయన దాన్ని కనుక్కున్నాడు. ఈ లక్షణాలు ఏంటంటే బేసికల్గా మతిమరుపు అంటే ఈ మధ్యకాలంలో ముందస్తు విషయాలు మర్చిపోవటం, పాత విషయాలు గుర్తుకు ఉండొచ్చు. అదే కాకుండా ఎంత తెలివిగా, ఎంత షార్ప్గా ఉండేటువంటి ఒక వ్యక్తికి ఈ మధ్య కాలంలో అసలు నమ్మశక్యంగానే మార్పులు రావడం, ఉండే నడవడిలోనే కానీ, జ్ఞాపకశక్తులు కానీ, మిగతా వాళ్ళతో కొలీగ్స్తో కానీ బిహేవ్ చేయడం కానీ ఇన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆయన ఎక్కడికో వాకింగ్కి వెళ్తారనుకోండి, వాకింగ్కి వెళ్ళి అసలు మర్చిపోతారు. అది ఆ వీధి ఇంట్లో మర్చిపోతాడు. ఆయన ఇంటికి చేరుకోలేడు. ఇంకెవరో చుట్టాలు చూసి, బంధువులు చూసి, మిత్రులు చెప్పాల్సిన పరిస్థితి. అసలు ఏదైనా కానీ మననం చేసి వస్తువు కానీ గుర్తున్నట్టయితే అవి ఎక్కడైనా మర్చిపోవడం, చిన్న చిన్న విషయాలు అందరూ మర్చిపోవడం సహజమే. కానీ ఫ్రీక్వెంట్గా అది జరగడం ఆ పని, అదే పని కానీ మర్చిపోతూ ఎక్కువసార్లు జరుగుతూ ఉంటే అది కొంతవరకు ఈ మతిమరుపు వ్యాధి కింద జమ చేయడం, దానివల్ల ఇవి లక్షణాల కింద గమనిస్తూ ఉంటాం. ఇది ప్రతి దేశంలో ఉంది ఇబ్బంది. అసలు ఒక విధంగా చెప్పుకోవాలంటే భారతదేశంలో తక్కువ అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో వాడేటువంటి పసుపు ఏదైతే వాడకం ఉందో, కర్కుమిన్ అని, దానివలన తక్కువ శాతం కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. స్త్రీలలో ఉండేటువంటి బ్రెయిన్లో ఒక భాగం ఉంటుంది, డిఫేమ్డ్ నెట్వర్క్ అని ఒకటి ఉంది, అంటే డిఫాల్ట్ నెట్వర్క్ అని. అంటే అది మామూలుగా అది పెద్ద మెయిన్ రోడ్ లాంటిది. డిఫాల్ట్ నెట్వర్క్ అంటే అది ఏమిటి, దాన్ని మెయిన్ రోడ్డు మీద వాహనాలు వెళ్తూ ఉంటాయి కదండి. ఈ మాటలో గట్టిగా టైట్గా ఉండే నరాలు డ్యామేజ్ కావడానికి, వేర్ అండ్ టేర్ అంటాం ఆంగ్లంలో, చాలా అవకాశం ఉందట. అందువల్ల స్త్రీలలో ఈ ప్రాంతం ఎక్కడైతే ఉందో జ్ఞాపక శక్తికి, కాగ్నిటివ్ స్కిల్కు, తెలివికి,
తర్వాత పుడికలు తీసివేసేయడానికి, నేర్చుకోవడానికి అవసరమైనటువంటి కేంద్రం దగ్గర వచ్చిన మార్పులు కాబట్టి స్త్రీలలో ఈ ప్రాబ్లం ఎక్కువ అని, 70% అన్నది ఆల్జిమర్స్ వ్యాధి సంబంధించింది, మామూలు డిమెన్షియా కాదని కూడా వివరాలు చెప్తూ ఉన్నాయి. డిమెన్షియా అల్జీమర్స్లో మెదడు ప్రభావితమైన భాగాన్ని బట్టి ఆయా లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. జ్ఞాపక శక్తి, నిర్ణయాలు తీసుకునే శక్తి సన్నగిల్లుతుంది. చుట్టుపక్కల పరిసరాల మీద స్పృహ ఉండదు. ప్రవర్తనా మార్పుల్లో ముఖ్యంగా కోపం, ఉద్రిక్తత ప్రధానంగా ఉంటాయి. అల్జీమర్స్ తొలి దశలో తాము మరచిపోతున్నామని, తమకేదో అయిపోతుంది అని గుర్తించగలిగే స్థితిలో ఉంటారు. దీంతో క్రమక్రమంగా కుంగుబాటు, ఆందోళనకి గురవుతారు. దేని మీద ఆసక్తి ఉండదు. స్తబ్దుగా ఉండిపోతారు. నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటారు. ఎక్కడా ఒకచోట కుదురుగా ఉండలేకపోతుంటారు. మాటిమాటికి ఇంట్లోంచి బయటకు వెళ్లాలని తాపత్రయపడుతుంటారు. లేనిపోని అనుమానాలతో సతమతమవుతుంటారు. గుర్తుండకపోవడం వల్ల చేసిన పనులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. అల్జీమర్స్లో కణతల వద్ద ఉన్న మెదడు ఎక్కువగా క్షీణిస్తుంటుంది. ఇది భ్రమలకు దారితీస్తుంది. ఎవరో తమను పిలుస్తున్నారని, ఎదురుగా వచ్చి నిలుచున్నారని భ్రమపడతారు. తమ వస్తువులెవరో దొంగిలించారని ఆరోపిస్తారు. ఇతరుల మీద చాడీలు చెబుతారు. కుంగుబాటు, ఆందోళన, కోపం వంటి వాటి మూలంగా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. ఏదన్నా కారణాల వల్ల కానీ కొన్ని లక్షణాలు కానీ ఉన్నా, మర్చిపోవడం ఏదైనా రిపీటెడ్ జరుగుతున్నా, ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా సిగ్నిఫికెంట్గా తల్లిదండ్రులకు జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చినన్నా కూడా ఇలాంటివి కొన్ని పరీక్షలు చేసినట్టయితే ముందే జాగ్రత్తగా కనుక్కోవచ్చునని తెలియడం జరుగుతూ ఉంది. దీనికి ఎంఆర్ఐలు ఇవన్నీ చేస్తే సరిపోవండి. ఈ మధ్యకాలంలో బ్రహ్మాండమైన పరీక్షలు ఒకటి వచ్చాయి. గత కొన్ని రోజులుగా, అసలు గత కొన్ని నెలలుగా కూడా ఏమిటంటే ఆల్జీమర్స్ వ్యాధి కోసం వచ్చినటువంటి పరీక్షా విధానాలు ఎంత మారిపోయాయంటే దీనికి రొటీన్ ఎంఆర్ఐ లేదా పెట్ స్కాన్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదని అందరూ చెప్తూ ఉన్నారు. అంటే దీనికి చెప్పాల్సింది ఏమిటి, ఇప్పుడు మనకి ఫాస్టింగ్ గ్లూకోజ్ అని ఒకటి, ఇన్సులిన్ అని, ఆ టెస్ట్ వల్ల చాలా తెలుస్తూ ఉంటుంది. అలాగే జెనెటిక్ టెస్ట్, ఏపోయి జెనెటిక్ కోడింగ్ అని ఉంటుంది, 2, 3, 4 అని. అందులో 4 టైప్ ఉండేటట్టయితే ఈ ఆల్జీమర్స్ వ్యాధి రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది అని కూడా ఒక నిజ నిర్ధారణ జరిగింది. కొత్తగా 2-3 రోజులకు వచ్చినటువంటి పరిశోధన, క్వాంటిటేటివ్ ససెప్టబిలిటీ మ్యాపింగ్, QSM ఎంఆర్ఐ కొత్తగా వచ్చింది. ఎంఆర్ఐలోనే కొత్త పద్ధతి. ఇది ఏమిటి చెప్తుంది, మెదడులో ఉండేటువంటి ఐరన్ లోహం ఏదైతే ఉందో నిజానికి అది ఎంత ఉపయోగం అంటే మీరు నమ్మడానికి నమ్మశక్యంగానంత ఉంది. మామూలుగా ఐరన్ ఉండేటువంటి కేంద్రాలు కొన్నే ఉన్నాయి బ్రెయిన్లో. ఎక్కువ ఉండేది బ్రెయిన్ లోపల ఉండే బేసల్ గ్యాంగ్లియన్, కార్డే న్యూక్లియస్, గ్లోబులస్ పాలిడస్, పొటామిన్ అని. తక్కువ ఉండేది మిడిల్లో పాన్స్. ఇప్పుడు ఇలాంటి ఉండే దగ్గరలో కానీ ఎక్కువైందనుకోండి, దీనిని ఉనికిని కనిపెట్టేదే ఈ QSM స్కాన్. అంటే అసలు 10-20 సంవత్సరాల ముందు కానీ వీళ్ళలో ఈ ఐరన్ సాంద్రత పలానా ప్రాంతంలో ఎక్కువ ఉంది కానీ కనిపెట్టినట్టయితే అసలు మీరు నమ్మశక్యంగానంత తొందరగా కానీ కనుక్కుంటే ఆల్జీమర్స్. ఇంకొక బ్లడ్ టెస్ట్ వచ్చింది, ఇంకా అది FDA అప్రూవ్ ఈ మధ్యనే మేలో వచ్చింది, కానీ ఇంకా ప్రీసిబిటీ టెస్ట్ అని. ఎందుకంటే ఈ ఆల్జీమర్స్ వ్యాధి రావడానికి 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఎమలాయిడ్ ప్రోటీన్, టౌ ప్రోటీన్ అని. ఇవి నార్మల్గా కొంచెం ఉండేవే. అది మామూలు వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నమాట. శరీరంలో మెదడు నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఏదైనా కారణం వల్ల కానీ ఎమలాయిడ్ ప్రోటీన్ ఉంది అక్కడ పేరుకుపోయింది అనుకోండి, ఏదైతే మెదడు లోపల సృష్టికర్త తయారు చేసిన సమాచార వ్యవస్థ కుంటుపడిపోతుంది, దాన్ని అడ్డకట్టు వేస్తుంది. అలాగే ఈ టౌ ప్రోటీన్ నుంచి వచ్చే టౌ ప్రోటీన్ ట్యాంగిల్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా పెరిగిపోయి కణాలు నష్టమైపోయి డ్యామేజ్ అయిపోయి ఆల్జీమర్స్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మాటకు ఐరన్ కోసం కెలేషన్ ఒక పద్ధతి వచ్చింది, చెలేషన్ అని. అంటే ఏమిటి, ఐరన్ తీసేవేసే ఒక పద్ధతి, అది జరుగుతుందండి. అల్జీమర్స్ జబ్బులో 1-2 రోజుల క్రితం చేసిన పనులు, చూసిన మనుషులు, ఎదుర్కొంటున్న ఘటనలేవి జ్ఞాపకం ఉండవు. కానీ పాత విషయాలు మాత్రం బాగానే గుర్తుంటాయి. దీంతో వీరేదో కావాలనే చేస్తున్నారని బంధుమిత్రులు అపార్థం చేసుకుంటూ ఉంటారు. నిజానికి పాత విషయాలు గుర్తుకు ఉండటం, నిన్న మొన్న జరిగినవేవి గుర్తుండకపోవటం అనేది అల్జీమర్స్ ప్రత్యేక లక్షణమని చెబుతారు డాక్టర్లు. మహామతిమరుపు అల్జీమర్స్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అల్జీమర్స్ జబ్బుకి ఖచ్చితమైన కారణాలేవి ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. అల్జీమర్స్ బారిన పడ్డప్పుడు మెదడులోని జీవకణాలు ఒక్కొక్కటిగా నిర్జీవమైపోతుంటాయి. బీటా ఎమలాయిడ్ అనే ప్రోటీన్ మెదడులోని న్యూరాన్స్ చుట్టూరా చేరి
వాటి పనితీరును దెబ్బతీస్తుంది. ఫలితంగా జ్ఞాపకాలు మొత్తంగా గల్లంతైపోతాయి. అల్జీమర్స్ లక్షణాలు కలగాపులగంగా ఉండడంతో ముందే గుర్తించడం కష్టం. అయితే మతిమరుపు, ప్రవర్తన మార్పుల ఆధారంగా కొంతవరకు పసిగట్టొచ్చు. మామూలు మతిమరుపులో ఏదైనా క్లూ ఇస్తే ఆయా విషయాలు గుర్తుకొస్తాయి. అల్జీమర్స్లో మాత్రం జరిగిన సంఘటనల్ని మొత్తంగా మర్చిపోతారు. ఇక మాట్లాడుతున్నప్పుడు పదాల కోసం వెతుక్కోవడం, చదివింది అర్థం కాకపోవడం, మాటిమాటికి వస్తువుల్ని వెతుక్కోవడం, తమ వస్తువులు ఎక్కడో పోయాయి అని అంటూ ఉండడం, అవతలి వారి మీద దొంగతనం ఆపాదించడం, కుటుంబ సభ్యుల మీద చాడీలు చెప్పడం, ఇంటికి తెలిసిన వారొచ్చినా మీరెవరు అని అడగడం, ఇటువంటివన్నీ అల్జీమర్స్ తాలూకు సంకేతాలు. ఇలాంటి మార్పుల్ని గమనిస్తే వెంటనే న్యూరాలజిస్ట్ లేదా సైకియాట్రిస్టులని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. జ్ఞాపక శక్తి, మానసిక పరీక్షల ద్వారా అల్జీమర్స్ని తొలి దశలో పట్టుకోవచ్చు. చాలామందిలో ఆల్జీమర్స్ వ్యాధి అంటే ఏదో ఒక్క మతిమరుపే కాదు, ఇంకేదైనా రోగ నిర్ధారణ మాదిరి మిస్ అవుతున్నది ఉంది కన్నా ఉంది. ఇదే కాకుండా కొన్ని రకాల్లో ఈ మెదడు లోపల ఏదన్నా కానీ వైద్యం నిజంగా చేయగలిగినటువంటి కానీ, లేదా కొన్ని ఇప్పుడు థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి, లేకపోతే కొన్ని లవణాల తాలూకా ప్రాబ్లం తక్కువ ఉన్న మెటబాలిక్ ఎన్సెఫలోపతి అంటారు. ఇలాంటి లోపం వల్ల కూడా కొంతమంది జ్ఞాపక శక్తి కుండిపోవడానికి ఆస్కారం ఉంది. థైరాయిడ్ గ్రంథి లోపంలో ఉన్న వాళ్ళు, హైపోథైరాయిడ్, మిక్స్డ్ వాళ్ళలో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఆల్కహాలిక్ ఎన్సెఫలోపతి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా తేడా ఉంటుంది. వీళ్ళందరినీ మనం ఆల్జీమర్స్ వ్యాధి కింద జమకట్టి ఆల్జీమర్స్గా దాన్ని తీసి వాళ్ళకి ఏదైతే మాటకు బీటీలో డెఫిషియన్సీ ఉందనుకోండి, దానికి కానీ మందులు ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా అవుతారు. అలాగే ఇప్పుడు థైరాయిడ్ డెఫిషియన్సీ ఉంది, థైరాయిడ్ లోపం ఉంది, థైరాయిడ్ కోసం మందులు ఇచ్చినా కానీ అలాగే బాగవుతారు. అదే కాకుండా బ్రెయిన్లో కొన్ని వ్యాధులు ఉన్నాయండి, అంటే ట్రీటబుల్ కండిషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి బ్రెయిన్ ఎవరో 70 సంవత్సరాలు, ఇప్పుడు ఎందుకంటే ఇది వచ్చేది కూడా 50 తర్వాత సంవత్సరం వచ్చేదే. 50 సంవత్సరాల తర్వాత ఎవరికో బ్రెయిన్లో క్లాట్ ఉందనుకోండి, అదే కానీ మూత్ర కంట్రోల్ లేకుండా జ్ఞాపశక్తి కోల్పోయి డిమెన్షియా అనుకుంటే దాన్ని డిమెన్షియాగా తీసిపడేసి దానికి టెస్టులు చేయకుండా దానికి వైద్యం చేయకపోతే అసలు ఎంత అన్యాయం ఉందంటే, సబ్జోరల్ హెమటోమా అన్నది చాలా చిన్న పద్ధతి ఆపరేషన్. అది రెండే రంధ్రాలు చేసి దాన్ని తీసివేసేది. అలాంటి దానికి మరి మనం మిస్ అయ్యి లేట్ వరకు చేయలేకపోతే ఎంత అన్యాయం అండి. అలాగే నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ అంటే 56 సంవత్సరాల్లో ఏదో కారణం వల్ల మెదడులో నీరు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా తెలియకుండానే మూత్ర కంట్రోల్ లేకపోవడం, నడకలో తేడా రావడం, జ్ఞాపశక్తి కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అది కూడా డిమెన్షియా అనుకుంటూ ఉంటారు. దానికి కూడా షంట్ లాంటి ఆపరేషన్ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. బ్రెయిన్లో ఫ్రాంటల్ లోబ్లో వచ్చే ట్యూమర్స్ అని, అలాగే పిచ్చుడు గ్రంథులు వచ్చే ట్యూమర్స్ వల్ల కూడా, వాటిని ఆక్రమించే చోట్ల వల్ల బ్రెయిన్లో వాటర్ పెరగడం వల్ల కూడా ఇలాంటి డిమెన్షియా లాగా కూడా అనిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిమెన్షియా అన్నది అందరికీ వచ్చినటువంటి మతిమరుపు వ్యాధి అంటే అది ఆల్జీమర్స్ అనేటువంటి నిర్ధారణ చేయకుండా, ముద్ర వేయకుండా అలాంటి ప్రాబ్లం ఉండేటట్టు సరైనటువంటి పరీక్షలు ఈ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసి, అవును ఇది సబ్జోరల్ హెమటోమా కాదు, ఇది నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ కాదు, ట్యూమర్ ఏది లేదు, ఇదంతా కూడా డీజనరేషన్ వచ్చింది అని కానీ తెలుసుకునేటట్టయితే అప్పుడు దానికి ఆల్జీమర్స్ వ్యాధి అని మనం చెప్తాం. మన మెదడులో జ్ఞాపకాల రూపేణ నిరంతరాయంగా నిక్షిప్తమయ్యే విషయాలు మళ్లీ మళ్లీ మనకు గుర్తుకొస్తున్నప్పుడే మనం జీవితాన్ని సాఫీగా గడపగలం. అల్జీమర్స్ జబ్బు మొదలైన తొలినాళ్ల నుంచి ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెదడులో న్యూరాన్ల క్షీణత వేగాన్ని కొంతమేరకు అడ్డుకోవచ్చు. తద్వారా మతిమరుపు తీవ్రతను తగ్గించవచ్చు. ఇక అల్జీమర్స్ జబ్బు తీవ్రతను తగ్గించడానికి, ఆయా లక్షణాలు, ప్రవర్తనలు తగ్గడానికి కొన్ని చికిత్సలు ఉపయోగపడతాయి. ఇందులో నాడీ నిపుణుల కన్నా మానసిక నిపుణుల పాత్ర ఎక్కువ. సాధారణంగా ఏదైనా మానసిక సమస్యను నిర్ధారిస్తే దానికి సంబంధించిన మందులను దీర్ఘకాలం ఇస్తుంటారు. కానీ అల్జీమర్స్లో అలా కాదు. లక్షణాలు తరచు మారిపోతుంటాయి. కాబట్టి ఒకే మందు ఇవ్వడం కుదరదు. కుంగుబాటుకు యాంటీ డిప్రెసెంట్లు, భ్రమలకు లోనవుతుంటే యాంటీ సైకోటిక్స్, మానసిక స్థితి మారుతుంటే మూడ్ స్టెబిలైజర్స్, ఇలా ఆయా లక్షణాలు, తీవ్రతను బట్టి మందుల్ని మార్చాల్సి ఉంటుంది. స్టేజ్ 1 ఎప్పుడు కూడా స్టేజ్ 1 పరిస్థితుల్లో కానీ మనం కానీ ఆల్జీమర్స్ని గమనించి దాని ఉనికిని కానీ గుర్తించి దానికి సరైన పరీక్షలు విధానాలు చేసి లైఫ్ స్టైల్ డిజీజ్ కానీ లేకపోతే థెరపీస్ కానీ ఇవన్నీ చేసినట్టయితే డైట్ కానీ, ఇప్పుడు మాటకు ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉండడానికి ఇవే
ఇప్పుడు సాల్ట్ తక్కువ చేయాలి, షుగర్ తక్కువ చేయాలి, ఎక్కువ ఎక్సర్సైజ్ తీసుకోవాలి, ఏవో గ్రెయిన్స్ లాంటివి కానీ లేకపోతే బీన్స్ లాంటివి కానీ ఇలాంటి ఫ్రూట్స్ కానీ బ్లూబెర్రీస్ కానీ ఇలాంటివి తీసుకున్నట్టయితే ఉపయోగకరంగా ఉంటుంది. మాంసాహారాలు తీసుకున్నట్టయితే చేప కానీ లేకపోతే కోడిగుడ్డు కానీ తీసుకోవడం మంచిది. రెడ్ మీట్ అనేది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి అని ఇది అంత శాస్త్రం చెప్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ ఆల్జీమర్స్ వ్యాధి బాధ నుంచి రావడం కన్నా వచ్చినా కూడా దాని నుంచి పెద్ద ప్రోగ్రెస్ అవ్వడానికి డిసీజ్ లేకుండా అవకాశం ఉండడానికి కూడా ఉంటుంది. అదే కాకుండా మనం చెప్పుకున్నట్టు కంటిన్యూస్గా మొబైల్ వాచింగ్ కానీ లేకపోతే టీవీ చేసినట్టయితే ప్యాసివ్ స్క్రోలింగ్ అంటాం దాన్ని, వాచింగ్ స్క్రీన్ ప్యాసివ్ స్క్రీన్ టైం అని, యాక్టివ్ కాదు. అంటే మీరు ఏదో దాన్ని ఒక ప్రోగ్రామ్ చేసి ఒక వీడియో చేశారనుకోండి, దాన్ని ప్యాసివ్ స్క్రీన్ టైం అంటాం. యాక్టివ్ అయితే ఇవి చేయడం, ప్యాసివ్ అయితే మీరు కంటిన్యూస్ చూడడమే ఇంకా రీల్స్, దానివల్ల ఉపయోగం లేదు కదా, చాలా చెడు ఉంటుంది మీ బ్రెయిన్కి. అందువల్ల దానిని అవాయిడ్ చేయండి. యాక్టివ్గా ఉండండి, అందరిలో కలవండి, ఓ సోషల్గా ఉండండి, ఎవరో ఫ్రెండ్స్తో ఊరికే ఫోన్ చేయండి, మాట్లాడుతూ ఉండండి. సోషల్గా ఏదైతే వాట్సాప్ గ్రూపు ఒకవేళ మీకు ఇబ్బందికరమని అనిపించినా కూడా దానిలో ఉండేటట్టయితే కనీసం మీరు యాక్టివ్గా ఉండగలుగుతారు, ఏదో ఒక దానికి ఆన్సర్ చెప్తూ ఉంటారు, ఒక నవ్వగలుగుతున్నారు, యాక్టివ్గా ఉండగలుగుతున్నారు, బ్రెయిన్కి చాలా ఉత్సాహం కల్పిస్తూ ఉంటుంది. అందువల్ల ఏకాకితనం కానీ చీకట్లో ఉండకని అందరూ మీ పిల్లలు కానీ అమెరికాలు వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఎక్కడ సోషల్ గ్రూపులో చేరండి, అందరితో కలిసి వెళ్ళి ఉండండి. సపరేట్గా ఒక కమ్యూనిటీ ఏదైతే ఉందో గేటెడ్ కమ్యూనిటీ లాంటిలో ఉండండి. డాక్టర్ గారి తాలూకా పర్యవేక్షణ ఉండే అవకాశం ఉండేటువంటి చోట్ల ఉండండి. పాలిఫార్మసీ తగ్గించండి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. అల్జీమర్స్ వ్యాధి బాధితులనే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని సైతం బాగా ఇబ్బందులకు గురిచేస్తుంది. అల్జీమర్స్ బాధితుల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టి ఉండటం, వారికి సపర్యాలు చేయటం అనేది ఇంట్లో వాళ్ళకి చాలా కష్టాలనే తెచ్చిపెడుతూ ఉంటుంది. అల్జీమర్స్ వ్యక్తుల్ని జాగ్రత్తగా సంరక్షించుకోవటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అల్జీమర్స్ నియంత్రణలో మందులు చికిత్సల కన్నా కనిపెట్టుకుని ఉండేవారే కీలకం. బాధితుల్ని అర్థం చేసుకుని వారికి అండగా నిలవడం చాలా ముఖ్యం. అల్జీమర్స్లో అవగాహన శక్తి కొరబడుతుంది. అందువల్ల మనం చేయమన్నట్టు చేయరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని ఉపాయాలతో సముదాయించడం అలవర్చుకోవాలి. కాబట్టి కనిపెట్టుకునే వారికి కూడా కౌన్సిలింగ్, శిక్షణ అవసరం. అల్జీమర్స్ బాధితులు మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పేది పూర్తిగా వినాలి. ఆ తర్వాత నెమ్మదిగా నచ్చజెప్పాలి. బయటకు పోదామని పట్టుబట్టే వారిని కాసేపు అలా తీసుకెళ్ళొస్తే శాంతపడతారు. తినను అని మారం చేసే వారిని బలవంతం చేయకూడదు. కాసేపు అలాగే వదిలేసి ఆ తర్వాత తినమంటే వాళ్లే తింటారు. ఇలా పరిస్థితిని బట్టి నడుచుకోవాలి. ఇక దగ్గరుండి పజిల్స్ పూరించడం, పెంపుడు జంతువులతో గడిపేలా చూడడం, నిత్యం కాసేపు నడిపించడం మంచిది. అల్జీమర్స్ బాధితులు ప్రమాదాలకు గురి కాకుండా వీరిని ఓ కంట కనిపెట్టుండాలి. వీలైతే స్మార్ట్ వాచ్ వంటి GPS పరికరాల్ని చేతికి ధరించేలా చూడాలి. సాయంత్రం వేళల్లో కాఫీ వంటివి ఇవ్వకూడదు. పడుకునే ముందు బాత్రూంకు వెళ్లి వచ్చాకే పడుకోబెట్టాలి. పడక గదిలో వెలుతురు తక్కువగా ఉండేలా చప్పుళ్లవి లేకుండా చూడాలి. ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళ కౌన్సిలింగ్ అంతే ముఖ్యమండి. ఎందుకంటే లేట్ స్టేజ్ ఆల్జీమర్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చూడడానికి చాలా బాధాకరంగా ఉంటుంది. అందులో వాళ్ళకు అనుమానం కూడా ఉంటుంది, అంటే మాకు కూడా వచ్చే అవకాశం ఉందా అని. అయితే ఈ జెనెటిక్ అనేది కొంతవరకు దాని తాలూకా జెనెటిక్ క్రమంగా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కష్టం లేకుండా, నొప్పి లేకుండా ఉండేటువంటి నాన్ ఇన్వేజివ్ టెస్ట్లు, ఏదో నీరు తీసి తీయాల్సింది ఏం లేదు. ఈ మధ్యకాలంలో ఒకళ్ళు అమెరికాలో వచ్చిన మన దేశం ఇంకా రాలేదు కానీ ప్రెసివిటీ టెస్ట్ అండి, బ్లడ్ టెస్ట్ అండి. దానిలో ఈ టౌ ప్రోటీన్కి ఎమలాయిడ్ కోసం ఒక నిష్పత్తి తీసుకున్నట్టయితే సరిపోతుందట. అది FDA అప్రూవ్డ్. ఇంకా భారతదేశంలో DGCI దానికి పర్మిషన్ ఇవ్వలేదు. అది వచ్చిందనుకోండి, నిజానికి కొన్ని 10-20 సంవత్సరాల ముందు ఈ వ్యక్తికి రావచ్చు అనే అవకాశం. అంటే అందరికీ చేయక్కర్లేదు. ఇది 50 సంవత్సరాల పైబడి ఆ ఫ్యామిలీలో ఏదన్నా కానీ వచ్చిన ఇంతకుముందు పేషెంట్లు వాళ్ళ నాన్నగారికి, తాతగారికి ఎవరికి వచ్చినా, ఈ మధ్యకాలంలో వ్యక్తి పర్ఫార్మెన్స్ ఏమైనా తగ్గిపోయినా, ఏదో డౌట్ వచ్చి నేను చేయించుకోవాలని చెప్పినా, అలాంటప్పుడు చేయించుకున్నట్టయితే దాన్ని ముందుగా పికప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికి కౌన్సిలింగ్ కూడా చాలా ముఖ్యం. అందరికీ రావాలని లేకపోయినా కొంతమందిగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆల్జీమర్స్ వ్యాధి ఏది అంటువ్యాధి కాదు. అదే కాకుండా వాళ్ళ వలన మిగతా కాంప్లికేషన్స్ అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ కానీ, చెస్ట్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, చనిపోవడం తప్ప ఆల్జీమర్స్ వ్యాధి డైరెక్ట్గా దానివల్ల చనిపోయే అవకాశం లేదు. ఇలాంటివన్నీ కూడా అటెండెన్స్ కూడా సపోర్ట్ గ్రూప్స్ కానీ లాగా వచ్చాయి. ఇప్పుడు మన కౌన్సిలింగ్ ప్రజలు చాలామంది గ్రూప్గా తయారవుతున్నారు. అంటే ఏమిటంటే వాళ్ళ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఆల్జీమర్స్ వచ్చినా కానీ నేను మా చుట్టం ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇలాగే బతికి ఉన్నాడు, మీరు భయపడలేని ఒక సపోర్ట్, ఒక ధైర్యం ఇచ్చేటువంటి సపోర్ట్ గ్రూప్స్, సోషల్ గ్రూప్స్లో కూడా కలిసి ఉండేటట్టయితే
వాళ్ళ చుట్టాలకు కూడా కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఆల్జీమర్స్ అనేది ఇప్పుడు ఎక్కువ శాతం అయితే ఇంటి దగ్గర ఒక వ్యక్తి ఇప్పుడు మాటకి మూత్రం నుంచి భోజనం గురించి ప్రతి విషయం కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 60 ఎక్కువ 70 సంవత్సరాల ప్రాంతంలోనే దాని లక్షణాలు ఇంకా ప్రస్ఫుటంగా కనబడతాయి. ఇలాంటి సమయంలో ఆ కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో చిన్నపిల్లల సమయంలో వాళ్ళని సాకినట్టే వాళ్ళని ప్రతి విషయాన్ని చిన్న విషయం రిపీటెడ్గా వాళ్ళు చెప్పడం చాదస్తంలా చెప్పడం అనుకోకుండా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంత ఓర్పుతో, చాలా కష్టం అది చెప్పినంత సింపుల్ కాదు, చాలా సహనంతో విండేటట్టయితే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. అంటే జరగాల్సింది జరుగుతూ ఉన్నా కూడా ఇబ్బంది అన్నది ఉన్నదే అని గ్రహించి వాళ్ళ కష్టాన్ని మళ్ళీ ఇంక మనం ఎక్కువ చేయకుండా నీ ఇదే అదృష్టం, నువ్వు ఇలాగే ఉంటావని వాళ్ళని డిప్రెస్ చేయకుండా ఓర్పికతో విని వాళ్ళని కానీ నువ్వు సాకినట్టయితే ఇంకా కొన్నాళ్ళు ఉన్న దాంట్లో మన మధ్యనే ఉంటారని ఒక పద్ధతి. కేర్ టేకర్స్ కూడా ఈ వ్యాధిలో అంతే ముఖ్యం, వాళ్ళ పాత్ర కూడా చాలా చాలా ముఖ్యమైన పాత్ర. ఎప్పుడు కూడా మెదడు ఖాళీ ఎక్కువ విశ్రామంతిగా ఉండకూడదు, ఏదో పని చేస్తూ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అంటే మెదడుకి షార్పనింగ్ చేయాలి, సానబట్టాలి. దానికోసం ఏమిటి, మీరు ఏదో సంగీత విద్వాంసం కానిపోక్కర్లేదు, ఏదైనా కొత్త నేర్చుకునే విషయం కాకుండా ఒక కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి. పుస్తక పఠనం చాలా ఉపయోగం. రాత్రి నిద్రపోతూ ఉండండి. అదే కాకుండా రోజు మీరు వెళ్తున్న త్రోవలో కాకుండా కొత్త త్రోవ వెళ్ళండి. న్యూరోప్లాస్టిసిటీ అని ఒకటి ఉంది, అంటే మెదడులో కొత్త రకం కణాలు తయారవడానికి మీరు దోహదకారం చేయాలి. ఇలాంటివన్నీ ప్రయత్నం చేసినట్టయితే దానివల్ల ఉపయోగకరం కూడా ఉంటుంది. అల్జీమర్స్ వృద్ధాప్యంతో ముడిపడ్డ సమస్య. జన్యు స్వభావంతో కొందరికిది త్వరగా రావచ్చు, వీటిని మనం మార్చలేం. కానీ జీవనశైలి మార్పులతో కొంతవరకు దీన్ని నివారించవచ్చు. హై బీపీ, షుగర్ నియంత్రణలో లేని వారికి త్వరగా అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రక్తపోటు, గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే తలకు గాయాలు కాకుండా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, గింజపప్పులు ఎక్కువగా తినాలి. కొవ్వులు, ఉప్పు తగ్గించాలి. మద్యం తీసుకోకపోవడం మంచిది. B12, B6 వంటి విటమిన్ల లోపం తలెత్తుకుండా చూడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. నలుగురితో కలివిడిగా ఉండడం, వీలైనప్పుడల్లా బంధువుల్ని, స్నేహితుల్ని కలవడం మంచిది. పుస్తక పఠనం, రాయడం, బొమ్మలు గీయటం, ఆటలాడడం హాబీలుగా అలవర్చుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. పజిల్స్ పూరిస్తుండాలి. ఇలాంటివి మెదడును చురుగ్గా ఉంచుతాయి. వీటితో పాటు కొన్ని రకాలైన వ్యాయామాలు, యోగా ద్వారా అల్జీమర్స్ మన దరి చేరకుండా ఉంటుంది. మహామతిమరుపు అల్జీమర్స్కు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు, కౌన్సిలింగ్ థెరపీలు అందుబాటులో ఉన్నాయి. ఓపికగా మందులు వాడుతూ చికిత్సలు తీసుకుంటే అల్జీమర్స్ ఉన్నప్పటికీ పెద్దగా ఇబ్బందులు లేకుండా చూడొచ్చు. ఇక సంరక్షణ విషయానికి వస్తే అల్జీమర్స్ బాధితుల్ని పసిపిల్లల్లాగా చూసుకోవాలి. తిండి దగ్గర నుంచి కాలకృత్యాల వరకు అన్నిటినీ వారికి నెమ్మదిగా వివరించి చెబుతూ ఉండాలి. అప్పుడే వారి శేష జీవితం హాయిగా గడిచిపోతుంది.